కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. ఇంకేముంది సార్, మిగతా విషయాలకు వస్తే ముఖ్యంగా మ్యూజిక్ విషయానికి వస్తే మీరు మ్యూజిక్ డైరెక్టర్లు అందరికీ థ్రెట్ ఇస్తున్నారని తెలిసింది. ఏఐ ద్వారా సాంగ్స్ ఇచ్చారు, నో మ్యూజిక్ డైరెక్టర్ టు ద ఫిల్మ్ అని. లేదు, థ్రెట్ ఈస్ రియల్. రియల్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ మ్యూజిక్. ఏంటి దీంట్లో ఏఐ ద్వారా మీరు చేసినటువంటి we did some things in అంటే not all of them. See, sometimes you might take the tune from the music director and the tracking is done by AI or some instrumentations or choice. అంటే యాక్చువల్గా శారీ అనేటువంటి దాని బ్యూటీని ఎక్స్పోజ్ చేయాలి, దాన్ని కరెక్ట్గా క్యాన్ చేయాలి అంటే కెమెరామెన్ ఆల్సో మీకు చాలా ఇది. మీకు కెమెరామెన్ అంటే పర్టికులర్గా చాలా మంది కెమెరామెన్ని చాలా ఇదిగా తీసుకుంటారు. మీకు కెమెరామెన్ ఈజ్ నన్ అదర్ దాన్ లెన్స్ మ్యాన్ అండ్ టెక్నీషియన్. ఈ సినిమా విషయంలో పర్టికులర్గా ఆ క్యానింగ్ అనేటువంటిది, ఆ క్యాప్చరింగ్ అనేటువంటిది చాలా ముఖ్యం కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బికాస్ ద డైరెక్టర్ ఈజ్ కమల్ and even the choice of the DOP is Sabri, that also was made by Kamal. So I am not technically involved at all in the shooting of the film. ఓకే సార్, అంతా తను చూసుకున్నాడు. కమల్. ఆ టెక్నికల్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కమల్ని అడగాలి. వెరీ గుడ్. మరి ఈ సినిమాని మీరు ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటండి? Because I think there's a lot of potential in the story and the kind of cast, both her and Satya is a terrific actor. He's from theatre, and I thought I can't get a better choice of actors than these two, and then I have enormous confidence in Kamal. That's the reason I produced. ఓకే. ప్రొడ్యూసర్గా మీరు సో మెనీ ఫిల్మ్స్, రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీ, ఆర్జీబీ ఫ్యాక్టరీ నుంచి చాలా సినిమాలు వచ్చినాయి. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద assurance you give? See, production values, I think అది చాలా misconstrued word, అది meaningless word అది యాక్చువల్గా. Because eventually ఇప్పుడు ఒక ఏ లొకేషన్లో ఉంది, ఏమవుతుంది అనేది మనకు రియలిస్టిక్ ఫీలింగ్ క్రియేట్ చేయడం అనేది మెయిన్ పాయింట్ ఫిల్మ్కి. ప్రొడక్షన్ వాల్యూస్ అనేది మన తెలుగులో ఎక్కడ వాడరు అసలు అది మాట. ఈ హాలీవుడ్స్ మీద ఎప్పుడు ప్రొడక్షన్ వాల్యూ గురించి మాట్లాడారు అసలు. బికాస్ it is supposed to create a feeling as if it's really happening. తర్వాత ఇప్పుడు ఈ 28th రిలీజ్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో చాలా సడన్గా వర్మ గారి దగ్గర నుంచి సడన్గా ఒక ఎక్స్పోజర్ లాగా వచ్చింది తప్ప ఈ సినిమా ప్రొడక్షన్ కానీ అండర్ ప్రొడక్షన్ కానీ జరుగుతున్నప్పుడు కానీ న్యూస్ ఏం బయటకు రాలేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్గా వచ్చింది. డూ యూ థింక్ ద 28th ఈజ్ ఇన్నఫ్ ఫర్ యూ టు టేక్ ఇట్? No, see, we released a trailer about maybe a few months back. And something is happening in terms of that NGC, but eventually whatever అయిపోయిన తర్వాత రిలీజ్ ముందు ఆ వారంలో ఏమొస్తున్నాయని చూస్తారు, కానీ అంతకన్నా మనం అనుకున్నట్టు ఫాలో అయిపోరు ఎవరు టు డిగ్రీ, అన్లెస్ పెద్ద స్టార్స్ లేకపోతే. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఈ శారీ మీద కానీ ఈ క్యారెక్టర్ మీద కానీ వచ్చేటువంటి ఒక ఎంపతి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ రెస్పెక్ట్ అనేటువంటిది, ఉమెన్ రెస్పెక్ట్, ఉమెన్ హుడ్ అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేసేలాగా ఉంటుందా? సే నాకు మెయిన్ థింగ్ సారీ ఇట్ ఈస్ అంటే ఇప్పుడు ఒక ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఎంత విపరీతంగా కలిసిపోయి, నాకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, మీ రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఎవరో నడుస్తూ ఉంటారు, అందరూ వెళ్ళిపోతూ ఉంటారు, మీ పనుల మీద మీరు ఉంటారు, సడన్గా మీరు ఒకళ్ళని హలో అని చెప్పేసి ఇద్దరం కాఫీ తాగుదారా అని చెప్పి ఒకళ్ళ సీక్రెట్లో ఒకళ్ళు చెప్పుకోరు కదా, అది ఇన్స్టాలో జరుగుతుంది. సైకలాజికలీ ఇన్స్టా మేక్స్ యూ ఫీల్ మచ్ మోర్ క్లోజర్ దెన్ వెన్ యూ మీట్ ఇన్ రియల్ యాజ్ పర్సన్స్. సో అలాంటి దాంట్లో ఒక ట్రాప్లో ఇరుక్కుపోయి దే కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉంటాం, ఎన్నో ఇన్సిడెంట్లు విచ్ లీడ్స్ టు సమ్ టైమ్స్ సూసైడ్, సమ్ టైమ్స్ మర్డర్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్, అండర్లైయింగ్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్. సో అప్పుడు వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ సిచ్యువేషన్, హౌ డూ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు త్రూ అవుట్ ద ఫిల్మ్ షీ విల్ బి ఇన్ ద సారీ ఓన్లీ, ఎక్సెప్ట్ ఫర్ వెన్ హీ ఈస్ ఫ్యాంటసైజింగ్. In his fantasy. In his fantasy. ఓకే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఏం చేసినా సరే మహిళా సంఘాలు ఒక కన్నేసి ఉంటాయి, అందులో మహిళలకు సంబంధించినటువంటి ఒక శారీ అనేటువంటి సినిమా మీద తీసుకున్నప్పుడు మహిళలు మిమ్మల్ని అభినందించే అవకాశం ఉందా, అభిశంసించే అవకాశం ఉందా? I feel this is a very women empowering film.
Oh, Yeah, I think the fundamental, though a woman is a weaker to a man, but I think by the time you come out of the theatre, I feel it is more leaning towards women empowerment. ఉమెన్ ఎన్కాష్మెంట్ తెలుసు కానీ వర్మకి ఎంపవర్మెంట్ గురించి తెలుసా? ఈ కొత్త మాటలు like మాట్లాడుతున్నారు that, yeah. But more than anything else, whatever people might say, I like to see power in a woman. Yeah. ఓకే ఓకే Or okay, if I like women's sensuality, I like power in a man. So power in a woman is even better because it's a perfect mix of both. Yeah. యూ సీ మచ్ సెక్స్ అపీల్ ఆర్ ద ఎంపవర్మెంట్ అపీల్ ఇన్ ఉమెన్? I think power is sexy and sexy is powerful. Yes. Yeah. ఓకే. తర్వాత ఈ సినిమాకి సంబంధించినంత వరకు సెన్సార్ Yeah. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదా? No, మీరు అయిపోయింది. సెన్సార్ ఏమి ఇబ్బంది పెట్టలేదు? Censor already happened. హ్యాపెండ్. అదే అదే ఏ సెన్సేషన్ లేకుండా వర్మ సినిమా సెన్సార్ అయింది అనేటువంటి ఒక న్యూస్. I think in many years the first time without any problem it came out. Yeah. బట్ ఈ ట్రైలర్లో కానీ ఆ టీజర్ సాంగ్లో కానీ వాటిలో చూస్తుంటే ద ఎక్స్పోజర్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువగానే అనిపించింది. ఆ ఎక్స్పోజర్ని సెన్సార్ ఎలా తీసుకుంది, ఎలా ఎంజాయ్ చేసిందో? No, I think see when censor always they see it in the context of the film. ఇండిపెండెంట్ గా ఒక షార్ట్ చూస్తే అలా అనిపించచ్చు కానీ దట్ ఇస్ నాట్ ద పాయింట్. ఈవెన్ ఇప్పుడు ఎక్స్పోజర్ అనేటప్పటికి మనకు 2 పాయింట్ల దగ్గరే మనకు ఎక్స్పోజింగ్ అనేటువంటి కనిపిస్తుంది. ద క్లివేజ్, ద క్లివేజ్ అండ్ ద నావల్ పాయింట్, దీస్ టూ ఆర్ హైలీ ఎక్స్పోజ్డ్. ఆ ఎక్స్పోజర్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి కానీ కట్స్ కానీ వాళ్ళ సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి అబ్జెక్షన్స్ కానీ. But you see, if you look at films today, 90% of the films will have both what you said. Which heroine is not doing that? Every heroine, all the top heroines also. Yeah. ఓకే ఓకే. మీ హీరోయిన్స్లో మీరు హ్యావ్ ఇన్వెంటెడ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ సో మెనీ హీరోయిన్స్ టు ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. వీరిలో ఇంత చొబ్బిగా, ఇంత గ్లామరస్గా, మధ్యలో చాలా చొట్ట పొట్టల్ని, బక్క పీసుల్ని తీసుకొచ్చి హీరోయిన్లు అని చెప్పి మీరు ఎక్స్పోజ్ చేయటం, మీ ఎక్స్పోజర్ చూసి మేము తలకాయలు పట్టుకోవటం అనేటువంటి చాలాసార్లు జరిగింది. కానీ ఊర్మిళ తర్వాత ఎస్ ఈ గాట్ ఇట్ అనేటువంటి ఒక ఇదిగా జరిగింది ఆరాధ్యం చూడగానే. యు గాట్ వాట్ ఐ సెడ్? No. No, he introduced He's saying you introduced so many people, but after Urmila, you are the only one he thinks was worthy. Something. Oh my God. ఊర్మిళ తర్వాత అంతా ఇది ఊర్మిళని ఎంతగా ఎక్స్పోజ్ చేసి ఆ రోజుల్లో ఎంత టెంప్ట్ చేశారో ఈ రోజుల్లో కూడా అలాగే టెంప్ట్ చేస్తున్నారు ఆరాధ్యతోటి. how can you say about that particular? I mean, I think fundamentally Rangila and these are two so different films. Rangila is technically just a love story. There is not even a slap in the film. There is no violence, suggestion of violence also in the whole thing. There is no villain. Whereas this is the exact opposite of that. This undercurrent of it is very scary and very violent of the whole film. Yeah. Okay. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.